గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా శుభోదయం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమవంత ఋతువు పుష్యమాసము తారీఖు 15 జనవరి 2024 సంవత్సరం. వారము సోమవారము, తిథి చవితి. ఉదయం 9:58 దాకా కూడా చవితి ఉండి తదుపరి పంచమే వస్తుంది. నక్షత్రం శతభిష నక్షత్రం. మధ్యాహ్నం 1:12 దాకా కూడా శతభిష నక్షత్రం ఉండి తదుపరి పూర్వ భాద్ర నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 7:08 ప్రారంభమై 8:37 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 ప్రారంభమై 1:15 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 2:44 ప్రారంభమై 3:28 దాకా ఉంటుంది. అమృత గడియలు ఉదయం 5 గంటలకు ప్రారంభమై 7:59 దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి సర్దుకుపోయే మనస్తత్వం లేకపోతే మాత్రం గొడవలు పెరిగిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొడవలు తగ్గించుకోండి. కోపంగా మాట్లాడకండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీరు చేసేటటువంటి పనుల వల్ల మీకే చెడ్డ పేరు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. టెన్షన్లు తగ్గించుకోండి. అయితే వ్యాపారాన్ని మాత్రం బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బులు సంపాదించడానికి కృషి చేస్తారు. అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆలోచించి ఆ పని చేయిస్తారు. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి ప్రేమ, అభిమానము, అన్యోన్యత కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకరికొకరికి సహకారం, పరస్పర సహకారం అందుతుంది. ముఖ్యంగా పరువుకి, ప్రతిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. కోరుకున్నది సాధించడానికి బాగా తపన పడతారు. ప్రశాంతంగా గడపాలని, ఒంటరిగా కాలం గడపాలని ప్రయత్నం చేస్తారు. ఆలయాలు దర్శనం చేయడం కానీ, ఉద్యానవనాలకు వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్ తోటి లేదా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, విందు వినోదాలు పాల్గొనడం కానీ చేస్తారు. నాట్యం మీద, నృత్యం మీద, సంగీతం మీద ఇష్టం పెరగడము, సినిమాలు, టీవీలు చూడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడంతో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. స్త్రీ పురుష వ్యామోహాలు ఎక్కువగా ఉండే అవకాశాలు, పరస్పర శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కలయికలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలతో పాటుగా రాజకీయ నాయకులకు ప్రజలతో ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. బాగా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మొక్కలు పండించాలని కానీ, లేదా మొక్కలు నాటాలని కానీ, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కానీ పెరుగుతుంది. కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ పండించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. రుణాలు తీరతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారు. మంచి ఆహారాన్ని తీసుకుంటారు. జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటారని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ముందడుగు వేసే అవకాశాలు, అలాగే ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులతోటి కలవడము, అలాగే విద్యాపరంగా మార్పులు తీసుకురావడము, మీకు ఉండేటటువంటి డౌట్లు క్లారిఫై చేసుకోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ముఖ్యమైన విషయాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో పెండింగ్ వల్లన్నీ కూడా మీకు పూర్తవుతాయి. టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. పై అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు. స్త్రీలకు ఈరోజు ఆనందంగా, సంతోషంగా కాలం గడిపే అవకాశాలతో పాటుగా వ్యాపారస్తులకు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే వారికి లాభాలతో పాటుగా వ్యాపారానికి సంబంధించినటువంటి రుణాలు పొందే అవకాశాలు, పెట్టుబడులు పెట్టే అవకాశాలు, కొత్త వ్యాపారంలో మంచి ఐడియాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వర అష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ధర్మం కోసం, న్యాయం కోసం బాగా పోరాడతారు. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పొందగలుగుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. మానసికంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు. సినిమాలకి లేదా కొన్ని రకాల షికార్లకి తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి. లోహా యంత్ర, ఇనుము పరిశ్రమలకి లాభాలు, కొత్తగా మార్కెట్లో వచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడము, షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాభాలు, వడ్డీ తాకట వ్యాపారస్తులకు లాభాలతో పాటుగా ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా విదేశాలు వెళ్ళడానికి వీసాలు అనుకూలతలు, విదేశాల్లో గృహాలు కొనడం కానీ, లేదా ఉద్యోగాలు సంపాదించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వివాహం కాని వారికి వివాహ అవకాశాలతో పాటుగా గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి. విద్యుత్ వాహనాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడము, ప్రతి సమస్య నుంచి బయటపడడానికి తెలివితేటలు ఉపయోగించడంతో పాటుగా
మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టపడతారు అని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అలాగే రుణాలు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీరంటే గౌరవం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేస్తారని చెప్పొచ్చు. మంచి ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించడము, కొత్త కాలేజీలో సీట్లు సంపాదించుకోవడంతో పాటుగా మీ విద్యా విషయంలో మార్పులు తెచ్చుకోవడము, క్రమశిక్షణ బాగా కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి, నూతన ఉద్యోగ అవకాశాలు, అలాగే ఉద్యోగాల్లో మార్పులు అనుకూలించే అవకాశాలు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి రుచికరమైన వంటలు వండడం ద్వారా అందరినీ మెప్పించుకోగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న వ్యక్తులతో కలుస్తారు. కోరినటువంటి కోరికలు తీర్చుకోగలుగుతారు. వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు భర్తీ అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి మంచి అవకాశాలు వదులుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనసులో బాధ ఎక్కువగా ఉండడము, ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియకపోవడము, జీవితం ఎప్పుడు మారుతుందా అనే పరిస్థితులు, విరక్తి ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, మనోవేదన అధికమవ్వడము, మాట్లాడకూడని మాటలు మాట్లాడడము, మాట తడబాటు, అలాగే నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, కోపంగా మాట్లాడడం వల్ల ప్రేమికులకు దూరం అవ్వడంతో పాటుగా మిస్అండర్స్టాండింగ్లు, అపార్థాలు బాగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమికులు విడిపోయే అవకాశాలు, కుటుంబంలో కలహాలు, స్నేహితులతో ఇబ్బందులు, ముఖ్యంగా బంధువులతో విరోధాలు, చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళడము, విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు, మాట పట్టింపులు, అలాగే చిన్న వాహన ప్రమాదాలు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు నష్టపోయే అవకాశాలు, కోర్టు వివాదాల్లో ఇబ్బందులతో పాటుగా క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు, వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు, కొంతమందిని అతిగా నమ్మడం వల్ల నష్టంతో పాటుగా స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఎదుటివారి మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుంటారని చెప్పచ్చు. కుటుంబంతో ఎక్కువగా కాలం గడుపుదామన్న కుదరని పరిస్థితులు, ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము, రాతకోతల వ్యవహారాలను, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, వివాదాస్పద అంశాల వల్ల మనశ్శాంతి లేకపోవడము, అనారోగ్య సమస్యలు, వాహనపరంగా ఇబ్బందులు, వాహనాలు చెడిపోయే అవకాశాలు, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించుకోవడం కోసం పెట్టుబడులు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈరోజు విపరీతమైన ఖర్చుల వల్ల ఆదాయం తగ్గే అవకాశాలు, అలాగే రుణబాధలు పెరిగే అవకాశాలతో పాటుగా కుటుంబంలో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు, ఆరోగ్యపరంగా సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సమయానికి ఆహారం తినండి. నిద్రపోవడానికి సమయానికి ఎక్కువ వెచ్చించండి. ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది గుర్తు లేకపోవడము, టెన్షన్లు అధికంగా ఉండడము, భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వడానికి శ్రద్ధ పెట్టడము, ప్రాజెక్ట్ వర్క్ లేట్ అవ్వడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా మీరు చేసే ఉద్యోగాల్లో అధిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా ఆలస్యంగా ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి బంధువులతోటి కానీ, ఆడబడుచులతో కానీ సమస్యలు, భర్తతోటి చిన్న అనుమానపు ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, వస్తువులు చెడిపోయే అవకాశాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. నమ్మక ద్రోహాలు, అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారం చేయవలసిన అవసరం కనపడుతోంది. అన్ని రంగాల వారికి చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు బాలామంత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి వితండవాదం చేయడం మాత్రం మంచిది కాదు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. సమస్యలు అధికమవుతున్నాయి. ఆర్థిక నష్టాలు, మనసు పాడవడము, మెంటల్ టెన్షన్లు, ఏ పని సజావుగా సాగకపోవడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని రకాల ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడము, అనారోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, చిన్న వాహన ప్రమాదాలు, అనుకున్న లక్ష్యాలు సాధించలేక ఇబ్బందులు, ఒంటరిగా ఉండాలనేటటువంటి తపన, కొన్ని పనులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆ పని సజ్జగా సాగకపోవడము, దాంపత్య జీవితంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, ప్రేమికులకు విడిపోయే అవకాశాలతో పాటుగా స్నేహితుల మధ్య సమస్యలు, పార్ట్నర్షిప్ వ్యాపారాల నష్టాలతో పాటుగా మిత్రత్వాలు పాడయ్యే అవకాశాలు, ఇష్టమైన వారిని దూరం చేసుకునే అవకాశాలు, మీ మాట తీరు బాగుండక కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ ప్రేమించిన వ్యక్తులు, కావలసిన వారు దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
ముఖ్యంగా మీ మీద అపార్థం పెంచుకునే అవకాశాలు, మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకి పిల్లలతోటి భర్తతోటి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మందబుద్ధి, జ్ఞాపకశక్తి తగ్గడము, చురుకుతనం తగ్గడంతో పాటుగా పరులు వాయిదా వేసే తత్వము, అలాగే కొంచెం మానసిక అశాంతి కనపడుతుందని చెప్పొచ్చు. ఈరోజు విపరీతమైనటువంటి ఖర్చులు, దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అవ్వడము, అనవసరమైనటువంటి ఖర్చులు, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్ల వల్ల, క్రెడిట్ కార్డు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు, రుణాలు తీరక ఇబ్బందులు, రుణపరమైన సమస్యలు, బ్యాంకు రుణాల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఖర్చులు, కుటుంబంలో సమస్యలు అధికమవడము, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం జరిగే అవకాశాలు, ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాల్లో ప్రమాదాలు, విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అనేక రకాల సమస్యలు, మెంటల్ టెన్షన్లు, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడము, కాన్సన్ట్రేషన్ తక్కువ అవడము, అలాగే చదివేటప్పుడు మనస్సు సరిగ్గా కంట్రోల్ లేకపోవడము జరిగే అవకాశాలు, అర్థం చేసుకోలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మనశ్శాంతి లేకపోవడము, టెన్షన్లు పెరగడము, ఒత్తిడి పెరగడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, సరైన ఎదుగుదల లేకపోవడము కనపడుతున్నాయి. స్త్రీలకి కొన్ని రకాల ఈర్ష్య, ద్వేషం, అసూయల వల్ల, కొంతమంది మీ మీద నిందలు వేయడం వల్ల ఇబ్బందులు, అనుమానపు ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, కుటుంబంలో కలహాలు, మీ మీద కొంచెం ఒత్తిడి పడే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అనుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు లేకపోవడము, సరిగ్గా ఆదాయం రాకపోవడము, మొండి బకాయిల వేధింపులు, సమయాన్ని డబ్బులు చేతికి అందక పెట్టుబడులు పెట్టలేని పరిస్థితులు, చిన్న ఆర్థిక సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా కనపడుతోంది. ముఖ్యమైన వ్యక్తులు మీకు కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు, వివాహం కోసం ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో గొడవలు తగ్గడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు, సమయానికి డబ్బులు చేతికి అందడంతో పాటుగా చేసేటటువంటి పని శ్రద్ధగా చేస్తారు. మీలో ముఖ్యంగా పట్టుదల పెరుగుతుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరని చెప్పచ్చు. సాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం, శుభకార్యాలు నిర్వహించడం, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటుగా స్థిరాస్తులు కొనడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు, గృహ నిర్మాణ పనులు కలిసి రావడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభము, కొత్తగా వ్యాపారం కానీ లేదా కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న లాభాలు కనపడుతున్నాయి. సంతృప్తికరంగా జీవిస్తారు. ఈరోజు సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ, ఆలయాలు కానీ దర్శనం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమకులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. గొడవలు తగ్గుతాయి. కుటుంబంతో సఖ్యత కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి వివాహ అనుకూలతలు కనపడుతున్నాయి. ఈరోజు విశేషంగా ధనప్రాప్తి, దాచుకున్న డబ్బులు వృద్ధవడము, మంచి ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము, మీరు ఇష్టమైనటువంటి సెల్ ఫోన్లు కానీ, కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రుణాలు తీరే అవకాశం కనపడుతోంది. కొత్తగా రుణాలు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఆనందము, కుటుంబంతో సంతోషము, కుటుంబంతో ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానికి నిద్రపోవడంతో పాటుగా టెన్షన్లు తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయడం కానీ, మెడిటేషన్ కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కొత్త ప్రయోగాలు చేయడము, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో సఖ్యత, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము, భర్తతోటి పిల్లలతోటి ఆనందంగా కాలం గడపడం, పుట్టినింటి నుంచి శుభవార్త ఉండడంతో పాటుగా వస్త్రప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తికరంగా కనపడుతోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ దేవి అపరాధ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. మీలో ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. చేసేటటువంటి పని ఇష్టంగా, ప్రేమగా ఆ పని పూర్తవ్వాలని చేస్తారు. కొత్త వస్త్రాలు కానీ, బంగారం ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త ప్రాంతాలు తిరగడము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, ఫ్రెండ్స్తో సరదాగా కాలం గడపడంతో పాటుగా ప్రేమికులతో కలయిక, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆస్తి వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి.
మీ నీతి నిజాయితీ వల్ల మంచి అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు. మీలో శ్రమించే తత్వం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమాజ సేవ ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు, వీసాలు అనుకూలించే అవకాశాలు, అలాగే పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసిన అనుకూలతలు ఉన్నాయి. బ్యాంక్ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు. డబ్బుల్ని మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు కూడా మంజూరవుతాయి. మీకు కుటుంబంలో సౌఖ్యము, ఆనందము, మీ వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటుగా కుటుంబంలో మీరంటే బాగా గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుపడే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాలు తగ్గే అవకాశాలు, అలాగే వ్యాయామాలు చేసేటటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు, మంచి మీటింగుల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము, మెంటల్ టెన్షన్లు తగ్గడము, ఒత్తిడి తగ్గడంతో పాటుగా మీ మీద గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బ్రహ్మాండమైన లబ్ధి, లాభము, ఆదాయం కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలతో ఈ రోజంతా కూడా గడిచే అవకాశం వ్యాపారస్తులు కనపడుతోంది. అయితే ఈ రాశివారు మంగళాష్టకాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండమైన అనుకూలంగా కనపడుతోంది. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. మంచి పెట్టుబడులు పెట్టడం, గృహాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఇంట్లో పెద్దవాళ్లతోటి ఆనందంగా గడపడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము, కోర్టులో విజయం పొందడంతో పాటుగా విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు కలిసి రావడమే కాకుండా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతాన అనుకూలతలు, విదేశీయానాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, శారీరక బలం పెరగడము, మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా గడపడంతో పాటుగా ఇంటిని, సంతానాన్ని పట్టించుకుంటారు అని చెప్పొచ్చు. కాకపోతే మీలో కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులు అవ్వడం, నరదిష్టి, నరగోల బాగా కనపడుతున్నాయి. చేసేటటువంటి పని ఇష్టంగా చేయకపోతే మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి. వస్తువులు పాడవడం కానీ, ఖరీదైన వస్తువులు చెడిపోవడం కానీ, ఎలక్ట్రానిక్ విద్యుత్ వస్తువులు పాడవడం వల్ల కానీ, వాహనాలు చెడిపోవడం వల్ల కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కొత్త పుస్తకాలు చదువుకుంటారని చెప్పొచ్చు. మీలో నీతి, నిజాయితీ మీకు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కానీ కొంతమంది దాన్ని అవమానించే అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తి పట్ల అంకిత భావాన్ని అయితే కలిగి ఉంటారు. చేసే పనిని ఇష్టంతో చేస్తారు. ఇతరుల యొక్క లోపాలు మాత్రం ఎత్తి చూపడానికి ప్రయత్నం చేయకండి. గొడవలు కనపడుతున్నాయి. ఎవరితోటి కూడా వాగ్య వివాదాలు పెట్టుకోకూడదు. ఈరోజు మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం పాటుగా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవ్వడము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు, రుణాలు తీసుకునే అవకాశాలు, కుటుంబంలో ఖర్చులు పెట్టే అవకాశాలు, కుటుంబంతో ప్రయాణాలు, కుటుంబం వల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల, మంచి ఆహారం సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా కొంచెం మానసిక అశాంతి కనపడుతోంది. ఈరోజు భవిష్యత్తు గురించి టెన్షన్ కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా బాధ్యతల మీద పడడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగపరంగా అనిశ్చితి, ఉద్యోగం పోయే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా భర్తతోటి వ్యామోహాలు లేదా కుటుంబంలో అనవసరమైనటువంటి స్పర్ధలు, మానసిక అశాంతి, చిన్న చిన్న విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి అవకాశాలు పోగొట్టుకోవడము, ఆదాయం కన్నా నష్టం ఎక్కువ అవడము, అలాగే చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం లాంటి పరిహారాలు కనపడుతున్నాయి. ఈరోజు సాయంకాలం సమయంలో మాత్రం స్వల్ప లాభాలు అయితే వ్యాపారస్తులకు ఉంటాయి. అయితే ఈ రాశివారు శివాష్టకాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, కుటుంబంలో చికాకులు, మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో ఖర్చులు అధికమవ్వడము, అనారోగ్య సమస్యల వల్ల, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడడము, శారీరక సౌందర్యానికి సంబంధించి అసంతృప్తి, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు, అలాగే ఇతరుల ద్వారా పని చేయించుకునే పరిస్థితులు, సమాజంలో ఉన్నటువంటి గౌరవం తగ్గే అవకాశాలతో పాటుగా కొత్త వ్యక్తుల వల్ల మోసాలు, నమ్మక ద్రోహాలు, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు, రాంగ్ నిర్ణయాలు కనపడుతున్నాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా అరువులో ఒప్పులు ఇవ్వకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. ఓర్పు, సహనం లేకపోవడం వల్ల సమస్యలు,
కఠినంగా శ్రమించిన అనుకున్నది సాధించలేక ఇబ్బందులు, అనుకున్న పనులన్నీ సజావుగా సాగకపోవడము, అలాగే కొన్ని మీలో ఉండేటటువంటి సమస్యలు బయటికి తెలియడం వల్ల సమస్యలతో పాటుగా విద్యార్థులు కూడా కొన్ని రకాల బాధలు, మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ, కోపపడడం కానీ, కుటుంబంలో గొడవలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాలు పాలయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి చేతులు అవి కూడా బాగా కడుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈరోజు వస్తువులు కొన్నా, వస్త్రాలు కొన్నా, బంగారం కొన్నా, ఖరీదైన వస్తువులు, వాహనాలు కొన్నా కూడా నష్టపోయే అవకాశాలు, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఇబ్బందులు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఖర్చులు, మీరు సంపాదించిన డబ్బులు ఇతరులకు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా రుణాలు చేయవలసి రావడము, రుణ బాధల నుంచి బయటపడలేకపోవడము, కుటుంబంలో సౌఖ్యం లేకపోవడము, శుభకార్యాలు ఆగిపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు, సరైన సమయానికి సరైన ఆహారం తినలేని పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము, చదువు పట్ల అశ్రద్ధ వహించడంతో పాటుగా కాలక్షేపం పనులు చేసే అవకాశాలు, టైం వేస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతలు, ఒత్తిళ్లు పెరగడం వల్ల టెన్షన్లు, ఏ పని సజావుగా సాగక మనశ్శాంతి లేకపోవడము, పై అధికారుల యొక్క ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతోటి ఇబ్బందులు, కుటుంబంలో అనవసరమైనటువంటి మనస్పర్ధలు, ఇరుగు పొరుగు వారితోటి వివాదాలు, అనేక రకాల మానసిక ఒత్తిళ్లు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వడ్డీ తాకటి వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులతో పాటుగా ఈరోజు ఆర్థికంగా సరైనటువంటి సమయానికి డబ్బులు చేతికి అందక, డబ్బులు రొటేషన్ అవ్వక వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ అన్నపూర్ణాష్టకాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోంది. తల్లిదండ్రుల పూర్వక ఆస్తులు కనపడుతూ ఉన్నాయి. అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. బంగారం కానీ, వస్తువులు కానీ, ఈ విద్యుత్ వాహనాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, గృహాలు కట్టాలనుకునే అనుకూలతలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. కోపాన్ని తగ్గించుకుంటారు. మంచి నడవడిక, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి బ్రహ్మాండంగా పెరుగుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రభుత్వపరమైన పథకాలు పొందగలుగుతారు. మానసికంగా మీరు ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కుటుంబంతో ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి. మంచి పదవీ అధికార యోగ్యతలు లభించే అవకాశాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా కనపడుతున్నాయి. మంచి మంచి నూతన వ్యవహారాల ఒప్పందాలు లేదా కొత్త కొత్త కాంట్రాక్టులు ఒప్పుకునే అవకాశాలతో పాటుగా ఆర్థిక ఎదుగుదల బాగా కనపడుతోంది. క్రయ విక్రయాల వల్ల లాభం కనబడుతోంది. రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు, ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తల మధ్య విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు, కుటుంబ సఖ్యత కనపడుతోంది. ఆదాయానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఆదాయం పెరుగుతుంది అని చెప్పొచ్చు. రుణాలు తీర్చడానికి మీరు వేసుకునే ప్రణాళికలు ఖచ్చితంగా అమలవుతాయి. అలాగే బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలతో పాటుగా కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. శుభకార్యాలకు వెళతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువలు తీసుకుంటారు. వ్యాయామం చేయడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. విద్యార్థులు కూడా పై ఎవరైతే మీకు ఒక పెద్దలు ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం, తోటి స్నేహితులతో ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నం చేయడం, వ్యసనాలు తగ్గించుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా కీలక వ్యవహారాలు ఉండే సమస్యలు తీరడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు తగ్గడము, ఒత్తిడి తగ్గడంతో పాటుగా సామరస్యంగా ఈరోజంతా కూడా ఉద్యోగ కార్యాలయాల్లో ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి మనశ్శాంతి, కుటుంబంలో కలహాలు తగ్గడము, ప్రేమించిన వ్యక్తులతో కలయిక, ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా కాలం గడపడం, వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా కుటుంబ సౌఖ్యం కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ వ్యాపారంలో విపరీతమైన లాభాలు కనపడుతూ ఉన్నాయి. గతంలో చేసినటువంటి నష్టాలన్నీ కూడా భర్తీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి విశేష లాభాలతో పాటుగా వ్యాపారపరంగా ఈరోజు డబ్బులు కనిపిస్తాయి మీకు అని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా ఇబ్బందులు కనపడుతూనే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం, ఇతరుల చేత సేవ చేయించుకునేంత ఆరోగ్య సమస్యలు, అనుకున్న లక్ష్యాలు నెరవేరక మనోవేదన, ఇతరులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేసినా అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడము, విశ్రాంతి లేకుండా శ్రమపడినా సరైనటువంటి ఆదాయము ఫలితము లేకపోవడము, తరచూ అసహనానికి లోనవడము, విరక్తి ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, మనోవేదనకు గురవడము, వస్తువులు చెడిపోవడము లేదా వాహనాలు పాడైపోవడము, దూర ప్రయాణం వల్ల ఇబ్బందులతో పాటుగా విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేని పరిస్థితులు కనపడుతున్నాయి.
ఈరోజు క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ కొనడం అమ్మడం మంచిది కాదు. మీలో సున్నితమైనటువంటి మనస్తత్వం వల్ల అవతల వాళ్ళు ఏదైనా అంటే కనుక తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది. చెప్పుకోలేని కష్టం ఎదురవ్వడము, మీరు చేసినటువంటి తప్పుకి మనసులో బాధపడడము, మీలో తప్పుడు నిర్ణయాల వల్ల నష్టంతో పాటుగా వ్యసనపరులకి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు నష్టపోయే అవకాశాలు, నమ్మక ద్రోహాలు, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు, అలాగే అనవసరమైనటువంటి ప్రైవేట్ వ్యవహారాల్లో లేదా కొన్ని రకాల చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ లేదా చేయబదిరవడం కానీ మంచిది కాదు ఈరోజు. అలాగే తినేటప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపే వారి జాగ్రత్త, వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు విపరీతమైన ఖర్చులు, కుటుంబం వల్ల ఖర్చులతో పాటుగా ఆదాయం తగ్గే అవకాశాలు, రుణబాధల యొక్క ప్రభావం మీ మీద పడే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ప్రేమికుల మధ్య చిన్న చిన్న విరోధాలతో పాటుగా స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలచివేసే అవకాశాలు, అలాగే నడునొప్పు కానీ మెడ నొప్పులు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి కాలయాపన, టైం వేస్ట్ చేయడంతో పాటుగా వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు కనపడుతున్నాయి. తోటి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యామోహాలకి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా మీ పనితీరు బాగుండక కానీ, సమయానికి అనుకున్న పనులు పూర్తవక కానీ, ఉద్యోగ కార్యాలయంలో టెన్షన్ల వల్ల కానీ సమస్యలు, అలాగే ఉద్యోగపరంగా గండములు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి మనస్సులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము, కుటుంబంలో వేదనలు ఎక్కువ అవ్వడము లేదా కొన్ని వేధింపులకు గురయ్యే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు, అనారోగ్య సమస్యలు, ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు కనపడుతుంది. వ్యాపారస్తులతో కూడా వ్యాపారంలో ఒడిదుడుకులతో పాటుగా, మొండి బకాయిల వల్ల ఇబ్బందులతో పాటుగా, వ్యాపారం సరిగ్గా సాగక అంతంత మాత్రమైన లాభాలతో ఈ రోజంతా కూడా చికాకుగా కనపడుతుంది. అన్ని రంగాల వారికి ఈరోజు చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ హయగ్రీవ స్తుతిని పారాయణ చేసుకున్నట్లయితే కనుక, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారు. గృహంలో ఆనందము, కుటుంబంలో కలహాలు తగ్గడము, ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం, ప్రేమించే వ్యక్తులతో ఆనందంగా కాలం గడపడం, మనసులో ఉండేటటువంటి విషయాలు బయటికి పంచుకోవడానికి ప్రయత్నం చేయడం, కష్టాలు తీరడంతో పాటుగా సమస్యలు పరిష్కరించుకోవడం, ఇతరుల యొక్క సమస్యలు విని వాళ్ళకి సహాయం చేయడంతో పాటుగా అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, మీ జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీలో ధైర్యము, సాహసోపేతమైన గుణము బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే కోప ఆవేశాలు తగ్గించుకోవడం, శాంతంగా మాట్లాడడం, శాంతంగా ఆలోచించి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు గురించి డబ్బులు దాచడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజంతా కూడా మీకు మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక దృఢత్వం పెరుగుతుంది. మిమ్మల్ని ప్రేమించే వారితో ఎక్కువ కాలం గడుపుతారు, వాళ్ళని సంతోషపెడతారు, ప్రయాణాలు చేస్తారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాగా పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకుంటే చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ధైర్య, సాహసోపేత గుణాలు మీలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడానికి తెలివితేటలు ఉపయోగిస్తారు. దాచినటువంటి డబ్బులు జాగ్రత్తగా వినియోగించుకోగలుగుతారు. మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఏ రకంగా అయినా సరే రుణాలు తీరి మనం బయటపడాలనే తపన బ్రహ్మాండంగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, వివాహాది శుభకార్యాలు కుదరడంతో పాటుగా ఆస్తి వివాదాలు కానీ పరిష్కరించుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా కాలేజీలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం, చదవాలన్న తపన పెరగడం, పోటీతత్వంతో చదవడంతో పాటుగా మంచి ఉత్తీర్ణతలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. స్త్రీలు కూడా గృహ సంబంధమైన విషయాల పట్ల ఆలోచనలు పెరుగుతాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మీ మీద మీకు నమ్మకంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. ఆర్థిక ఎదుగుదల, మొండి బకాయిల వసూలుతో పాటుగా వ్యాపారంలో సొంత నిర్ణయాల వల్ల లాభాలు కూడా కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. అయితే ఈ రాశివారు చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. మీ మీద నిందారోపణలు, మీరు చెయ్యని తప్పుకు నింద వేసే అవకాశాలు,
తప్పుడు మనుషుల వల్ల కానీ లేదా దొంగల వల్ల కానీ లేకపోతే కనుక మోసగాళ్ళ వల్ల కానీ మోసపోయే అవకాశాలు, నమ్మక ద్రోహాలు, అలాగే డబ్బులు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మోసపోయే అవకాశాలు, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలతో పాటుగా అప్పులు ఇచ్చినా అరువులు ఇచ్చినా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనబడటం లేదు. వీలైనంత మట్టుకు గొడవలకి దూరంగా ఉండడం మంచిది. ఈరోజు కలహాలు కానీ గొడవలు కానీ పెరిగిపోవడం, కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు లేదా బ్రేకప్స్ జరిగే అవకాశాలు, చిన్న చిన్న మానసిక ఒత్తిళ్లు కనపడుతున్నాయి. వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, అనవసరమైన వృధా ఖర్చులు ఖర్చు పెట్టడంతో పాటుగా దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం, ఆదాయం తగ్గడం, ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టము, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడము, క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడడం వల్ల ధన నష్టము కనపడుతున్నాయి. ఈరోజు వాహనాలు కానీ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేదా కొన్ని రకాల స్థిరాస్తులు కానీ కొనడం అమ్మడం కూడా పెద్దగా లాభంగా కనబడట్లేదు. వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది. ప్రేమికులకి గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మద్యపానం సేవించే వాళ్ళకి, వ్యసన పరులకి కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాల్లో వాయిదాలు పడే అవకాశాలు, విరక్తి ఆలోచనలు వచ్చే అవకాశాలు, ఉద్యోగస్తులకి అవకాశం చేజారే పరిస్థితులు, విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆదాయపరంగా నష్టము, అలాగే రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులు, రుణాలు తీరక ఇబ్బందులు, కొత్త రుణాలు చేయడానికి అవకాశాలు లేకపోవడము, లేదా బ్యాంకు రుణాల విషయాల్లో ఇబ్బందులు, బ్యాంకు లావాదేవీల వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్వివాదాలు, అనవసరమైన ప్రయాణాలు, కుటుంబం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకు ఏదైనా ఒంట్లో బాగోకపోవడం వల్ల కానీ, అనేక రకాల సమస్యల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము, చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల ఇబ్బందులు, సమయానికి వ్యాయామం చేయకపోవడం వల్ల, మంచి ఆహారం తినకపోవడం వల్ల, సమయానికి నిద్ర పట్టకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా కాలేజీల్లో గొడవలు, తోటి విద్యార్థులతో తగాదాలు, ఇంట్లో సమస్యలు, మనోవేదన అధికమవడము, అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి కూడా సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మెంటల్ టెన్షన్ అధికమవ్వడము, ఉద్యోగ కార్యాలయాల్లో గుర్తింపు లేకపోవడంతో పాటుగా తోటి ఉద్యోగస్తులతో సమస్యలు కనపడుతున్నాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో వివాదాలు, ఇంట్లో గౌరవం లేకపోవడము, మనశ్శాంతి లేకపోవడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఒత్తిడి పెరగడము, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆశించిన మేర లాభాలు కనపడకపోగా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. కొత్త వ్యక్తులు నమ్మడం మంచిది కాదు, అరువులు ఇవ్వడం ఈరోజు మంచిది కాదు. మొండి బకాయిల వసూలు విషయాల్లో ఇబ్బందులతో పాటుగా వ్యాపారంలో అనుకున్న స్థాయిలో వ్యాపారాలు సాగక ఆర్థిక ఇబ్బందులు అయితే మాత్రం కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.